డీటెయిల్స్ చూస్తే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన పైరసీ మాత్రం ఆగడం లేదు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ అయిన వెంటనే పలు వెబ్సైట్లలో ప్రత్యక్షమైంది. ఐబొమ్మ రవి పోలీసుల అదుపులో ఉన్న పైరసీ ఎలా జరుగుతోందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త పేర్లతో వస్తున్న వెబ్సైట్లు నిర్మాతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అఖండ 2 సినిమా పైరసీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినా పైరసీ ఆగినట్టు కనిపించడం లేదు. ఇప్పుడు రిలీజ్ అయిన వెబ్సైట్ల డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పైరసీకి సంబంధించినటువంటి అంశం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే పైరసీకి సంబంధించినటువంటి మూవీస్ రిలీజ్ చేసేటటువంటి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినీ ప్రముఖులు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా ఈ పైరసీ అనేది ఐబొమ్మ రవితో అంతమవుతుంది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత పైరసీ మూవీస్ తగ్గుతాయనేటటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి ఒకవైపు విచారిస్తున్నటువంటి సమయంలో కూడా పైరసీకి సంబంధించినటువంటి కొత్త మూవీస్ అన్ని కూడా రిలీజ్ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒకవైపు ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నప్పటికీ ఈ పైరసీకి సంబంధించినటువంటి మూవీస్ మాత్రం ఆగడం లేదు. తాజాగా 2 రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ 2కు సంబంధించినటువంటి సినిమాని కూడా ప్రస్తుతం వెబ్సైట్ లో ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికీ ఒకవైపు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినా ఎందుకు ఈ పైరసీకి సంబంధించినటువంటి మూవీస్ అన్ని కూడా రిలీజ్ అవుతున్నాయి, దీన్ని కోకటివేళ్ల నుంచి కూడా అరికట్టాలి, కోకటివేళ్ల నుంచి ప్రకలిస్తేనే దీన్ని అరికట్టడం సాధ్యమవుతుందంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో సిపిఐకి సంబంధించినటువంటి సీనియర్ నేత, జాతీయ సీనియర్ నేత అయినటువంటి నారాయణ ముందు నుంచి కూడా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అంశంలో అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధానంగా ఈ రోజు అఖండ మూవీని ఇంట్లో రిలీజ్ చేసుకుని ముఖ్యంగా ఈ పైరసీకి సంబంధించి ఇంట్లోనే ఆయన సినిమాని చూస్తూ కూడా ఒకవైపు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పటికీ ఎందుకు పైరసీ బయటకు వచ్చింది, దీనిపైన పోలీసులు ఏం చెప్తారనేటటువంటి ప్రశ్నలు ఆయన ప్రస్తుతం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఐబొమ్మకి సంబంధించినటువంటి రవిని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ ఉన్నటువంటి వెబ్సైట్లు అన్నిటిని కూడా క్లోజ్ చేయాలి, దాని వెనక ఎవరున్నారు, దానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఎందుకు ముందడుగు వేయడం లేదనేటటువంటి ప్రశ్నల్ని ప్రధానంగా నారాయణ లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో మరి పోలీసులు ఏం చెప్తారు? ముఖ్యంగా ఒకవైపు నారాయణ తన ఇంట్లోనే పైరసీ మూవీ ఉంచిస్తున్నటువంటి నేపథ్యంలో నారాయణ పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాలి. నాగేంద్ర, అంటే ఇప్పుడు ఐబొమ్మని తీసుకున్నా, ఇతర వెబ్సైట్లు తీసుకున్నా దీని వెనుక అసలు సూత్రధారి ఐబొమ్మ రవి మాత్రమే కాదు అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఓన్లీ ఐబొమ్మకు సంబంధించినటువంటి కొన్ని సైట్లకు సంబంధించి మాత్రమే ఐబొమ్మ రవి పాత్ర ఉంది. దానికి సంబంధించినటువంటి అంశంలోనే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మకు సంబంధించినటువంటి వెబ్సైట్ కానీ అదే విధంగా మరొక వైపు ఇతర బప్పం లాంటి వెబ్సైట్లు అన్నిటిని కూడా అతని ద్వారా అరెస్ట్ చేసిన తర్వాత క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ చాలా వెబ్సైట్లు దాదాపు 10ల సంఖ్యలో ప్రధానంగా ఇప్పుడు కొత్త సినిమా ఈ రోజు రిలీజ్ అయిన 2-3 గంటల్లోనే ఇతర సైట్లలో రిలీజ్ అవుతున్నటువంటి సైట్లో ప్రధానంగా మూవీ రిలీజ్ అనేటటువంటి ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ లో ప్రధానంగా ఈ సినిమా రిలీజ్ అయినటువంటి 2-3 గంటల్లోనే ఆ వెబ్సైట్ లో ప్రత్యక్షం అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ వెబ్సైట్ల వెనక ఎవరున్నారు, వారిని ఎందుకు పోలీసులు పట్టుకోవడం లేదు? ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అతని పైన ఫోకస్ చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి మిగతా వెబ్సైట్లకు సంబంధించి ఎవరు నడుపుతున్నారు, వారిని కూడా కస్టడీలోకి తీసుకుంటేనే మిగతా వెబ్సైట్లకు సంబంధించి కూడా క్లోజ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా పోలీసులకి ఛాలెంజ్ చేశాడు కాబట్టే
కావాలి అని ఆయన పైన దాదాపు పోలీసులంతా పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేసి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. మరి మిగతా వెబ్సైట్కి సంబంధించినటువంటి వెనకాల ఎవరున్నారు, ఆ పాత్రధారులు ఎవరు, వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదనేటటువంటి ప్రశ్నలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.